క్రియాయోగా అనేది దృఢమైన వారి మార్గమని మీరు చెప్పారు. ఆ మార్గంలో ఎవరైనా మహిళా క్రియాయోగులున్నారా? మహిళల మహిళా క్రియాయోగులు ఉన్నారు, కానీ చాలా కొద్దిమంది. ఎందుకంటే క్రియాయోగాకు ఒకానొక తీవ్రమైన క్రమశిక్షణ ఇంకా పట్టుదల కావాలి. దాని సాధనలోని కొన్ని దశల్లో సాధారణంగా అది అసాధ్యమని కాదు, కానీ సాధారణంగా మహిళలు క్రియాయోగాను ఎంచుకోలేదు. ఎందుకంటే వాళ్లకు ఆ రకమైన శ్రమ ఇష్టం ఉండదు. It is not necessary. క్రియాయోగా అంటే శ్రమ అని కాదు, లేదు. కానీ శరీర నిర్మాణ దృష్ట్యా స్త్రీకి కొద్దిగా ప్రతికూలత ఉంటుంది క్రియాయోగా విషయంలో. మౌలికంగా కాకపోయినా కొంతవరకు ఆమెకు ప్రతికూలత ఉంటుంది. కానీ నేను చూసింది, తెలుసుకున్నది ఏమిటంటే, సాధారణంగా బోధించేది చాలా వరకు పురుషుల కోసమే రూపొందించబడింది. ఎందుకంటే దాన్ని అభ్యసించేవారు ఎక్కువ మంది పురుషులే. కాబట్టి సాధారణంగా పురుషులే క్రియాయోగా మార్గంలో వెళ్లారు. ఎందుకంటే దానికి ఒక రకమైన క్రమశిక్షణ అవసరం. ఇంకా ఒక రకంగా సాధారణ జీవిత పరిస్థితులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అది ఈ సంస్కృతిలో ఒక స్త్రీకి అసలు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆమెకు 8-9 ఏళ్లొచ్చేసరికే పెళ్ళయ్యేది, 15 ఏళ్లొచ్చేసరికి ఒక బిడ్డ. So the question of she. కాబట్టి క్రియాయోగాకు అవసరమైన వాతావరణంలోకి వెళ్లే అవకాశం అందుబాటులో ఉండేది కాదు. అందుకే సంప్రదాయకంగా క్రియాయోగా అంటే అది కేవలం పురుషుల కోసమే అన్నట్టు స్థిరపడిపోయింది. యోగా స్వభావం అలాంటిదని కాదు, సామాజిక పరిస్థితులు అలా ఉండేవి కాబట్టి. అందుకే వివిధ గురువులు రూపొందించిన సాధనలన్నీ పురుషులకు తగ్గట్లుగా ఉండేవి. ఎందుకంటే వారి శిష్యులు పురుషులే. దానికి తగ్గట్టే వారు ఆ ప్రక్రియలను రూపొందించారు. అలా అని ఏ మహిళా క్రియ యోగ మార్గంలో వెళ్ళలేదని కాదు, లేదు, చాలామంది వెళ్లారు, కానీ చాలా కొద్దిమంది. కాబట్టి వాళ్ల కోసం మరీ ఎక్కువ సాధనలు రూపొందించబడలేదు. కానీ మేమిక్కడ రూపొందించిన వ్యవస్థలు మహిళలకు కూడా అనుకూలంగా ఉంటాయి. వాళ్ళు తమ సాధనలు బానే చేస్తున్నారు. ఒక స్త్రీ క్రియాయోగా మార్గంలో వెళ్ళగలదా? అవును, వెళ్ళగలదు. కానీ ఆమె క్రియామార్గంలోనే 100% నడవాలనుకుంటే ఆమెకు కొద్దిగా ప్రతికూలత ఉంటుంది. ఆమెకు చిన్న ప్రతిబంధకం ఉంది. కాబట్టి ఆమె అలా చేయడానికి సిద్ధంగా ఉంటే మరికొంచెం శ్రమ అవసరం. కానీ ఎవరైనా పురోగమించాలనుకుంటే ఎల్లప్పుడూ ఉత్తమమైంది జీవితంలోని అన్ని పార్శ్వాలను కలపడం. ఈ 4 పార్శ్వాల సరియైన కలయికను సృష్టించుకోవడం: జ్ఞాన, కర్మ, క్రియ, ఇంకా భక్తి. స్త్రీలో సాధారణంగా భావోద్వేగ లక్షణం ఇతర లక్షణాల కన్నా ఎక్కువ ప్రబలంగా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ఒక అనుకూలతను వదులుకొని ప్రతిబంధకమైన మరో స్థితిని ఎందుకెంచుకోవాలి? తమకున్న అనుకూలతలను వాడుకోవడమే మేలు కదా.